సుబ్రహ్మణ్య షష్ఠి అనగానే అందరికీ గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో జరిగే ఉత్సవాలు. భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏటా అట్టహాసంగా షష్ఠి తీర్థం నిర్వహిస్తారు. నాగదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు ఇలా ఎందరో స్వామిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహిస్తే తమ సమస్యలు తీరుతాయని విశ్వసిస్తారు. శతాబ్దం పైగా చరిత్ర ఉన్న అత్తిలి షష్ఠి ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వేలాది మంది తరలి వస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 18 నుంచి షష్ఠి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. షష్ఠి రోజున లక్షలాది మంది భక్తులు వస్తారు. భారీ విద్యుత్ సెట్టింగులు, పందిళ్లతో ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్తిలిలో షష్ఠి ఉత్సవాలకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. 1910వ దశకంలో అత్తిలి పంచాయతీ కార్యాలయం సమీపంలోనే కోనేటి వద్ద పెద్ద పుట్ట ఉండేది. ఇక్కడ ప్రజలు నిత్యం పూజలు చేసేవారు. ఆ తర్వాత ఏకశిలపై శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో పంచమి రోజున స్వామివారి కళ్యాణం, షష్ఠిన తీర్థం, రాత్రికి స్వామివారి ఊరేగింపు చేసేవారు. 1929లో స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు.
షష్ఠీ కళ్యాణం రాత్రి సంతానం లేనివారు స్వామివారిని దర్శించుకొని నాగుల చీర కట్టుకొని ముడుపులు కడతారు. ఆలయం వెనక భాగంలో కొద్దిసేపు నిద్రిస్తారు. సంతానం కలిగాక పిల్లల తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పిల్లలపై నుంచి బూరెలు పోసే సాంప్రదాయం ఉంది. షష్ఠి మహోత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారి కళావేదికపై పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. షష్ఠి ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో మహిమగల దేవుడు. సంతానం లేనివారు, వివాహం కానివారు స్వామివారిని దర్శించుకుంటారు. వారి కోరికలు స్వామి తీరుస్తాడు. ప్రతి మంగళవారం నెల షష్ఠి రోజున స్వామివారికి అభిషేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున చలువ పందిళ్లను నిర్మించి విద్యుత్ దీపాలతో భారీ ఎత్తున దేవతామూర్తుల సెట్టింగులను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఆలయ పరిసరాలలో పెద్ద ఎత్తున దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఈ దుకాణాల్లో గృహోపకరణ, ఫ్యాన్సీ, పింగాణి, అలంకరణ వస్తువులే కాకుండా తినుబండారాల దుకాణాలు పదుల సంఖ్యలో ఉంటాయి. అలాగే భారీ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రత్యేకత. ఉత్సవాల ప్రారంభంలో సుమారు 200కు పైగా దుకాణాలు ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తారు. షష్ఠి నాడు స్వామివారి దర్శనానికి 1,00,000 మందికి పైగా భక్తులు జిల్లా నలుమూల నుంచి వస్తుంటారు. మిగతా రోజుల్లో 3 నుంచి 5,000 మంది వరకు భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.